హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో క్వశ్చన్ ఆఫ్ ది డే గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సింపుల్ ఇంట్రెస్ట్ పైన కొన్ని క్వశ్చన్ చేసినాం, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన కొన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్సే మళ్ళీ షార్ట్స్ రూపంలో ఇస్తున్నాం. కొంతమంది షార్ట్స్ చేసేటప్పుడు దీని లాజిక్ ఏంటిది, తర్వాత ఏంటిది కాన్సెప్ట్ చెప్పకుండా లాజిక్ ఏంటి అని అంటే మనకు షార్ట్స్ అనేది 1 minute లోపు అవుతుంది. 1 minute లోపు ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తున్నా. నేను ఏదో సింగిల్ లైన్ క్వశ్చన్ ఇచ్చి నేను చేయట్లేదు కాబట్టి ఆ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ లాజిక్ ఏంటో మాత్రమే చూడండి. ఒకవేళ నీకు ఆ లాజిక్ అర్థం కాకుంటే మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ది డే అని మనం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత లాజిక్ చెప్పడం జరుగుతుంది. అంటే షార్ట్స్లోనేమో డైరెక్ట్ లాజిక్ ఇస్తున్నాం, ఇక్కడేమో యూట్యూబ్ ఛానల్లో మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో కామన్ వీడియోస్లో మాత్రం మీకు కాన్సెప్ట్ చెప్పి తర్వాత లాజిక్ చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే, అంతేకాని కామెంట్లో మాత్రం డైరెక్ట్ లాజిక్ అంటే ఉండే 1 minute-లోనే 1 minute-లో కాన్సెప్ట్ కాదు నెక్స్ట్ కాబట్టి లాజిక్ ఒకటి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు రేషియో ప్రపోర్షన్కు సంబంధించిన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి. ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ పాజిటివ్ నంబర్స్ సచ్ దట్ a square plus b square is to b square plus c square is to c square plus a square equal to 34 is to 61 is to 45, then b minus a is to c minus b is to c minus c అన్నాడు. అంటే ఏబిసిలట ధన సంఖ్యలు అంట. అయితే a square b square is to b square c square plus c square is to a square equal to 34 61 45 అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. b minus a is to c minus b is to c minus a ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2022లో వచ్చిన క్వశ్చన్. ఒక్కసారి చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ తెలవాలి నీకు. ఫస్ట్ ఏ స్క్వేర్ అనేది ఇండివిజువల్గా తెలవాలి, బి స్క్వేర్ అనేది ఇండివిజువల్గా తెలవాలి, సి స్క్వేర్ అనేది తెలియాలి. అక్కడికి ఏం మనం సాల్వ్ చేస్తాం, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది 3 చేస్తాం కదా. తర్వాత ఏమన్నాడు క్వశ్చన్లో మనకు సి మైనస్ ఏ అని, బి మైనస్ ఏ అని, ఏ మైనస్ బి అని ఇలా క్వశ్చన్ అడిగింది. కాబట్టి ఫస్ట్ ఏ స్క్వేర్, నెక్స్ట్ తర్వాత అక్కడికి వెళ్ళి ఏ ఫైండ్ అవుట్ చేయాలి, బి స్క్వేర్ బి ఫైండ్ అవుట్ చేయాలి, సి స్క్వేర్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ప్రాసెస్ చూడండి. ప్రాసెస్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్నాడు కాబట్టి మొత్తం సమ్ చేయండి. మొత్తం సమ్ చేస్తే ఏమవుతుందంటే మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ చేసినాం. సమ్ చేస్తే 34 ప్లస్ 61 ప్లస్ 45 అన్నీ కూడా మనకు 2 ఉన్నాయి కాబట్టి 2ను కామన్ తీస్తున్నా. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం సాల్వ్ చేసినట్లయితే 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 1 ఎంత 10 వచ్చింది. పైన 1 రన్ రాసినాం. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 3 13 అంటే ఏమొచ్చింది మనకు 4 వచ్చింది. అంటే ఎంత అన్నట్టు 140. లేదు నీకు ఇక్కడే తెలిసిపోతుంది కదా. 64 ప్లస్ 61 ఎంత అంటే 34 ప్లస్ 61 అంటే 95 వచ్చింది. 95కి 45 కలిపితే 140. నువ్వు ఎలా సాల్వ్ చేసినా ఓకే. ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక 2తో క్యాన్సల్ చేస్తున్నాం. 270 ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నామంటే చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వచ్చింది. ఈక్వల్ టు ఎంత 70 రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఏం సాల్వ్ చేస్తావంటే ఏ స్క్వేర్ రావాలి. ఇగో ఏ స్క్వేర్ రావాలంటే ఏం చేస్తామంటే మొత్తం కనుక్కోవాలి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అందులోకి వెళ్ళి ఏం తీస్తామంటే అందులోకి వెళ్ళి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని తీయడం జరుగుతుంది. అంటే ఏమొచ్చిందంటే చూడండి ఇక్కడికి వెళ్ళి కొంచెం చెక్ చేసినట్లయితే ఏం రాస్తుంది. ఓకే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఎంత ఉంది 70 మైనస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే వచ్చింది. ఇక బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఎంత 61 రావడం జరిగింది. అంటే ఎంత 70 మైనస్ 61 అంటే ఎంత 9 వచ్చింది. 9 వచ్చింది దేని ఈక్వల్ టు అది ఏ స్క్వేర్ ఈక్వల్ టు కదా. ఏ స్క్వేర్ ఈక్వల్ టు రాస్తున్నాం. ఓకేనా ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే ఓకేనా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ తర్వాత బి స్క్వేర్ ఈక్వల్ టు రాస్తున్నాం. బి స్క్వేర్ ఈక్వల్ టు సేమే కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని రాయడం జరిగింది. మైనస్ మనకు బి స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది తీసేయాలి. తీసేసినట్లయితే ఏమొస్తుందంటే చూడండి 70 అలానే రాస్తున్నాం. మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 45 రావడం జరిగింది. అంటే ఎంత వచ్చింది 25 కదా 25. అంటే ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే మనకు కావాల్సింది ఎంత బి ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరిగింది. బి ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది.
వచ్చింది. మరి సి స్క్వేర్ రావాలి కదా, సి స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ ఏం రాయాలి మనం, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ రావడం జరిగింది. అందులోకి ఏం తీసేయాలి మనం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసినట్లయితే ఇది 70 కదా, మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 34, 70 మైనస్ 34 అంటే ఎంత వచ్చిందంటే ఆల్రెడీ తెలుసు 36. 36 అంటే మీనింగ్ ఏంటిదంటే చూడండి, సి స్క్వేర్ ఈక్వల్ టు 36 అయితే మరి మనకు కావాల్సింది సి ఈక్వల్ టు ఎంత, 6. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, మూడు వచ్చినాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం సాల్వ్ చేస్తున్నాం. ఏం అడిగిండు క్వశ్చన్లో, బి మైనస్ ఏ ఇస్ టు సి మైనస్ బి ఇస్ టు సి మైనస్ ఏ. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి క్లియర్గా చూడండి. బి మైనస్ ఏ అంటే, బి అంటే ఎంత ఉంది 5 మైనస్ ఏ అంటే ఎంత 3. నెక్స్ట్ సి ఉంది, సి ఎంత ఉందంటే 6 మైనస్ బి అంటే 5 వచ్చింది. నెక్స్ట్ సి అంటే 6 వచ్చింది, అందులోకి వెళ్ళి ఏ తీసేయాలి, -3 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి 5 మైనస్ 3 అంటే ఎంత 2:, 6 మైనస్ 5 అంటే ఎంత 1:, 6 మైనస్ 3 అంటే ఎంత 3 వచ్చింది. అంటే 2:1:3 వచ్చింది. మరి 2:1:3 అంటే ఏమొచ్చింది మనకు, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అంటే ఏ స్క్వేర్ అన్నిటిని సమ్ చేసినాం, సమ్ చేసిన తర్వాత ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వచ్చింది. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 70 వస్తే ఏ స్క్వేర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, టోటల్ సమ్ చేయాలి, అందులోకి వెళ్ళి బి స్క్వేర్ సి స్క్వేర్ తీసేయాలి. అక్కడికి వెళ్ళి ఏమొచ్చింది మనకు, ఏ స్క్వేర్ 9 అంటే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ తర్వాత బి స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లకి ఏం తీసేయాలి, సి స్క్వేర్ ఏ స్క్వేర్ తీసేస్తే 425 వచ్చింది. మరి బి స్క్వేర్ 25 అయితే బి ఈక్వల్ టు ఏమవుతుంది 5. నెక్స్ట్ తర్వాత సి స్క్వేర్ రావాలంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లకి ఏం తీసేయాలి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ తీసేయాలి, తీసేస్తే 36. మరి సి స్క్వేర్ 36 అయితే సి ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 వచ్చింది. ఇక మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది, బి మైనస్ ఏ సి మైనస్ బి సి మైనస్ ఏ అంటే 2:1:3 ఈక్వల్ టు ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. లేదు నేను మెథడ్ 2 అనేది డైరెక్ట్ సాల్వ్ చేస్తా, ఎలా సాల్వ్ చేస్తానది మనకు ముఖ్యం. ఓకేనా, ఇట్లా ఎవరైనా చేస్తారు, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే కదా. మనకి ఎలా ఉండాలి, క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం, ఫస్ట్ నీకు ఏ స్క్వేర్ అనేది వాల్యూ వస్తుంది. ఏ స్క్వేర్ వాల్యూ ఎలా వస్తుంది ఒక్కసారి చూడండి. ఏ స్క్వేర్ అంటే చూడండి, ఇందులో ఏ స్క్వేర్ ఉంది, ఇందులో కూడా ఏ స్క్వేర్ ఉంది, అంటే 2 ప్లేస్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దాన్ని ప్లస్ చేయండి. మరి ఇందులో లేదు కదా అంటే మైనస్ చేయండి. బి స్క్వేర్ సి స్క్వేర్లో ఏ స్క్వేర్ లేదు కదా కాబట్టి మైనస్ చేయండి. ఏ ఎక్కడైతే ఉంటుందో లేదా ఏ స్క్వేర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సమ్ చేయండి, లేకుంటే మైనస్ చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందంటే చూడండి, ఇందులో ఉంది కాబట్టి 34 + 45. 34 + 45 అంటే ఎంత వచ్చిందంటే మనకు ఎంత వచ్చింది 75 వచ్చింది అంతే కదా. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. 34 + 45 ఎంత 75. 75లోకి వెళ్ళి 61 తీసేస్తే ఎంత అంటే మనకు వచ్చింది ఎంత 9 కదా. 9 అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 అన్నట్టే కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చూడండి. 34 + 45 ఎంత 79 కదా. ఇగో ఇందులో చూస్తే 79. 79లోకి వెళ్ళి 61 తీసేస్తే 18లో ఆఫ్ చేయండి. 18లో ఆఫ్ ఎందుకు చేస్తున్నామంటే చూడండి, అన్నిట్లలో మనకు 2 ప్లేస్ ఉన్నాయి కదా. ఏ స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది, బి స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది, సి స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది. మనకు వచ్చిన దాన్ని ఆఫ్ చేయాలి. చూడండి 34 + 45 79. 79లోకి వెళ్ళి 61 తీసేస్తే 18లో ఆఫ్ అంటే 9 కదా. అంటే ఏ స్క్వేర్ 9 అన్నప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ బి స్క్వేర్ రావాలంటే బి స్క్వేర్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇగో ఇందులో బి స్క్వేర్ ఉంది, ఇందులో బి స్క్వేర్ ఉంది కాబట్టి 34 + 61 అంటే ఎంత 95. 95లోకి వెళ్ళి ఇందులో లేదు కాబట్టి 45. 95 - 45 అంటే ఎంత 50 కదా. 50లో ఆఫ్ చేస్తే 25 వచ్చింది. బి స్క్వేర్ 25 వస్తే బి ఈక్వల్ టు ఎంత 5 వచ్చింది. మరి సి స్క్వేర్ రావాలి కదా. సి స్క్వేర్ ఎక్కడెక్కడ ఉంది, ఇగో ఇందులో ఉంది, ఇందులో లేదు కాబట్టి తీసేయాలి. 61 + 45 ఎంత
ఎంత 106 కదా 106 ఈ 106లోకి వెళ్ళి 34 తీసేస్తే ఎంత వచ్చింది మనకు 72 వచ్చింది 72 కదా 72లో హాఫ్ ఎంత 36 మరి c స్క్వేర్ 36 అయితే c ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6 వచ్చింది ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూడండి ఇక డైరెక్ట్ రాస్తున్నాం b మైనస్ a ఇగో b మైనస్ a ఎంత 2:2 నెక్స్ట్ తర్వాత c మైనస్ b ఇగో 6 మైనస్ 5 1 వచ్చింది నెక్స్ట్ తర్వాత c మైనస్ a 6 మైనస్ 3 ఎంత 3 వచ్చింది రేషియో ఏమొచ్చింది మనకు 2:1:3 వచ్చింది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్ ఇలా రావాలి అంతేకాని ఇలా చేయకండి ఇది నేర్చుకోండి ఎప్పుడు మనం జనరల్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఈ లాజిక్ అనేది అప్లై చేస్తే ఈజీగా వస్తుంది సేమ్ ఇలాంటిదే మీకు ఇస్తున్న క్వశ్చన్ హోంవర్క్ లాగా ట్రై చేయండి ఓకేనా a ప్లస్ b ఇస్ టు b ప్లస్ c ఇస్ టు c ప్లస్ a ఈక్వల్ టు ఎంత 7:8:9 వస్తాయి దెన్ a ఇస్ టు b ఇస్ టు c అనేది ఫైండ్ అవుట్ చేయండి ఇది హోంవర్క్ మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి మీకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్ ఆన్సరే ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏ స్క్వేర్లు చెప్పినా బి స్క్వేర్లు చెప్పినప్పుడు ఏ బీసీ అనేది ఈజీగా కనుక్కుంటాం కదా ఓకేనా కాబట్టి మనకి ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్లో అంటే ఖచ్చితంగా మనకు 2025లో జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసం మనం ఆల్రెడీ దసరా తర్వాత కొత్త బ్యాచ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది మీకు డేట్ అనేది రేపు లేదా ఎల్లుండి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అనట్లేదు జాబ్ కొట్టాలని ఖచ్చితంగా మీకు దృఢ సంకల్పం ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మనకు మ్యాథ్స్ అనేది అరిథమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు 50% సిలబస్ ఉంటుంది 50% ఆఫ్ వెయిటేజ్ కదా కాబట్టి ఇక మీరు ఇంకా రైల్వేలో చూసినట్లయితే 60% ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలంటే ఎవరైతే అనుకుంటున్నారో వారందరి కోసం మనం ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ అనేది దసరా తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది లేదు మాకు ఆన్లైన్ కావాలంటే ఇది ఆల్రెడీ అరిథమెటిక్ 3.0 అనేది మనకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉండడం జరుగుతుంది ఒకవేళ మాకు దసరా ఆఫర్ కావాలంటే కూడా మీకు దసరా ఆఫర్ దసరా ధమాకా తోటి మీకు స్పెషల్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు 1 or 2 డేస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మీకు జాబ్ రావాలంటే మన అరిథమెటిక్ 3.0 అనే బుక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఓకేనా మళ్ళీ చెప్తున్నా చూడండి బుక్లో ఎంత కంటెంట్ ఉంటే కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు ఓకేనా కాబట్టి మీకు ఇంతకుముందు ఉన్న ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ థర్డ్ ఎడిషన్తో కంపారిజన్ చేయండి ది బెస్ట్ అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే 3.0లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది మీరు ఆ బుక్లో ప్రాక్టీస్ చేస్తే మినిమం ఒక 2 నుంచి 3 టైమ్స్ కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు ఓకేనా కావాలంటే చెక్ చేసుకోండి నేను చెప్పడం కాదు మీకున్న ఇంతకుముందు ప్రీవియస్లో ఎవరైతే ఇంత జాబ్ కొట్టారో లేదా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే ఈ బుక్ యొక్క గొప్పతనం తెలుస్తుంది అంతేకాని ఏదో ఒక మనకు వచ్చినమా పేనమా లాంటి క్యాండిడేట్లను అడిగితే మీకు తెలియదు ఓకేనా ఎందుకంటే ఈ బుక్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారా కారా అనేది మీకు సిన్సియర్ ఆస్పిరెంట్స్ని అడగండి లేదా ఇంతకుముందు ప్రీవియస్లో ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళని అడిగిన తర్వాత తెలుస్తుంది ఓకేనా ఈ బుక్ తీసుకున్న వాళ్ళకు మీకు మనకు ఆల్రెడీ మనం అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫ్రీ బుక్లెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా మనకు 200 పేజెస్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి 200 పేజెస్ తోటి ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మనకు క్వశ్చన్స్ కీస్ మాత్రమే ఉంటాయి దీంట్లో మీకు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ సొల్యూషన్ ఉంటాయి ఒక్క క్వశ్చన్కు 2 లేదా 3 మెథడ్స్ ఉన్నాయి అంతేకాని నేను ఎక్కడో కూడా ఏదో షార్ట్ కట్ అని ఒకటి రాయలేదు ఎందుకంటే మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలియాలి ప్రతి క్వశ్చన్కి రాసిన ఏదో ఒక దగ్గర కాన్సెప్ట్ రాసి దాని కింద రాయలేదు ఓకేనా ప్రతి క్వశ్చన్కు ఆల్మోస్ట్ ఆల్ మీరు చెక్ చేసినట్లయితే ఓకే 2 నుంచి 3 మెథడ్స్ ఉంటాయి కలర్ ప్రింట్ తోటి బుక్ అనేది రావడం జరిగింది మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడితోటన్నా కంపారిజన్ చేసుకోండి ది బెస్ట్ అనుకుంటేనే బుక్ పర్చేస్ చేయండి అంటే మీకు జాబ్ కొడదాం అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బుక్ మనది అరిథమెటిక్ 3.0 ఓకేనా ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్ కోసం కావాలనుకుంటున్నారో మనకు 9666309098కు మీ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి మనకు దసరా తర్వాత కొత్త బ్యాచ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ఇక ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా కాకపోతే డేట్
డేట్ అనేది రేపు లేదా ఎల్లుండి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో రావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మాకు ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బ్రెయిన్ సింబల్తో ఉంటుంది. ఓకేనా, కోర్సు పర్చేస్ చేసుకోండి.